సో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత మీ జీతాలు జాగ్రత్త. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సో నేను బెస్ట్ యూపీఎస్సీ బెస్ట్ ఐఏఎస్ కోచింగ్ ఇన్ ఢిల్లీ అసలు ఏముంది ఏంటి అని గ్రౌండ్ రియాలిటీ అని తెలుసుకోవడానికి నేను ఢిల్లీ వచ్చాను. అండ్ మనకి యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ కూడా అవుతున్నాయి, దాని కూడా అసలు ఏం జరుగుతుంది దాని గురించి కూడా వచ్చాను. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత సో మార్నింగ్ నుంచి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. మేము ఈరోజు ఒకటే పూట తిన్నాం. అయితే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను బీటెక్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేక నేను ఫస్ట్ బెంగళూరులో ఒక బీపీఓ కాల్ సెంటర్లో జాబ్ చేయడానికి, అప్పుడు ఇంకా బీటెక్ కూడా కంప్లీట్ కాలేదు, 4-2లో ఉన్నా. నేను వెళ్ళినప్పుడు నా దగ్గర చాలా డబ్బులు తక్కువ ఉండేవి. ఎంత తక్కువ అంటే రోజులో నేను 30 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగలుగుతాను. దానికి కూడా రీజన్ ఉందన్నమాట. ఓన్లీ 30 రూపీస్ 40 రూపీస్ అంటే అంత తక్కువ డబ్బులు ఉన్నాయి నా కాడ. అప్పుడు నాకు రోజులో ఎప్పుడు ఎక్కువ ఆకలి అయితే అప్పుడు నేను అన్న సాంబార్ అనేది ఉంటుంది, సో అది నేను తినేవాడిని. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి డబ్బులు ఉన్నప్పుడే దాన్ని చాలా జాగ్రత్తగా మనం పొదుపు చేసుకొని, అంటే జీతం వచ్చింది కదా అని చెప్పి చాలామంది వెంటనే ఏం చేస్తారంటే, సాఫ్ట్వేర్ జాబ్ రాగానే వాళ్ళకి వచ్చిన డబ్బులతోటి ఫస్ట్ ఐఫోన్ కొంటారు, తర్వాత బైక్ కొంటారు. ఇంకొంతమంది వచ్చిన డబ్బుల్ని ఈ వీకెండ్ జలసాలు, వీకెండ్ పబ్స్ అని, లేకపోతే ఇక ఫ్రెండ్స్ బార్ అండ్ రెస్టారెంట్లు అని ఇవన్నీ తిరుగుతా డబ్బులు అనేవి వాళ్ళు ఏంటంటే అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇక నేనేం చెప్పదలుచుకున్నానంటే, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన వెంటనే మీ డబ్బులు జాగ్రత్త. మీకు వచ్చే జీతం అనేది 3 లక్షల ప్యాకేజ్ వస్తే 10 లక్షలకి ఎలా పెంచుకోవాలి, 10 లక్షలు పెరగాలి అంటే మనం స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే మనం డబ్బులు ఎలా మనం ఖర్చు పెట్టుకోవాలి. అండ్ అనవసరమైన కమిట్మెంట్, అప్పటికప్పుడే ఈఎంఐలో ఐఫోన్ కొనడం, ఈఎంఐలో బైక్స్ లేకపోతే కారు కొనుక్కోవడం ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే మనకు తెలీదు సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందని తెలీదు. సో వచ్చిన డబ్బుల్ని చాలా జాగ్రత్తగా మీరు వాడుకోండి. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా. సో ఆ విధంగా నేను ఇప్పటికీ ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా అవసరం. మీరు ముందు నుంచే ఇది అలవాటు చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.